సంక్రాంతి అనగానే ఇట్స్ లైక్ ప్రేక్షకులందరూ వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ. సో అలాంటి పండగకి నాకు అవకాశం దొరికినప్పుడల్లా రావడానికి నేను ట్రై చేశాను. వచ్చిన ప్రతిసారి వాళ్ళు నన్ను అద్భుతంగా ఆశీర్వదించారు. అండ్ హోప్ ఈసారి కూడా ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. అండ్ ఖచ్చితంగా మళ్ళీ ఆయన మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారని బలంగా నమ్ముతున్నాను. ప్రతి అంటే ఇప్పుడు సంక్రాంతికి ప్రతి మూవీ కూడా వస్తుందంటే అది సెంటిమెంట్ సెంటిమెంట్ ఏం లేదండి. నేను చెప్పాను కదా, అండ్ మై ఎయిమ్ హౌ టు ఎంటర్టైన్ ద పీపుల్. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలి. అండ్ ఈ స్పేస్లో అందరి మైండ్ సెట్స్ అండ్ సంక్రాంతి అనగానే ఇట్స్ లైక్ బంచ్ ఆఫ్ ఆడియన్స్, అంటే కుటుంబాలు సినిమాలు వచ్చి చూసే ఒక స్పేస్. సో ఇక్కడ ఇలాంటి జోనర్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయని నమ్ముతాను నేను. ఈ సంక్రాంతి బరిలో ఇప్పుడు రాజసాబ్ కూడా ఉంది ఈ మూవీకి, అంటే పోటీ ఉండొచ్చు అనుకుంటే ఎట్లా? సో లేదండి, సంక్రాంతి అనగానే ఇట్స్ లైక్ మూవీ ఫెస్టివల్ అండి, ఇందా చెప్పాను కదా. అండ్ పోటీ అంటే ఇట్స్ లైక్ ఒక సినిమా ఒక్కొక్క జోనర్. అండ్ రాజాసాబ్ వచ్చేసరికి మాకంటే 3 రోజుల ముందు రిలీజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ హారర్ జోనర్. అండ్ మాది ఫ్యామిలీ జోనర్. ఆ తర్వాత మా తర్వాత ఇంకో 3 ఫిలిమ్స్ వస్తున్నాయి. సో రవితేజ గారిది అండ్ నాకు ఇష్టమైన హీరో అండ్ భర్త మహాశైదుల విజ్ఞప్తి అది రాబోతుంది. అండ్ అన్నీ ఒక్కొక్క సెట్ ఆఫ్ జోనర్లో రాబోతున్నాయి. అండ్ నవీన్ పులిశెట్టి ఫిల్మ్ కానీ, శర్వా ఫిల్మ్ కానీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే రాజమండ్రి ప్లాన్ చేస్తున్నట్టు అది ఎట్లా అయింది? అది ఇంకా అఫీషియల్గా అప్డేట్ ఇస్తూ ఉండండి. ఇంకా ఏంటనేది నాకే తెలియదు, మా టీం ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది. ముందు నేను ట్రైలర్ రెడీ చేసే పనిలో ఉన్నాను. సో అది నెక్స్ట్. ప్రేక్షకులకి ఏం చెప్తారు? చెప్పండి, ప్రేక్షకులకి ఏం చెప్తారు? కాదు పోటీ ఇక్కడ ఉంది, సంక్రాంతికి కాదు.